ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమపు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడు తీయాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. శాస్త్ర పరిష్కారం చంద్రబాబు నాయుడు గారు చూపించారు. ఈ డిఎస్సీతో నేను జాబ్ గ్యారంటీగా కొట్టాలని నమ్ముతున్నాను. జగన్ సార్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వేసిన డిఎస్సీని చేశారు, కానీ ఆయన అంతా ఆయన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చి మాకు డిఎస్సీ చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు ఆయన ఎప్పటికీ ముఖ్యమంత్రి కావాలని, ఆయనే బాగా పరిపాలన చేస్తారని, ఆయన అంటే మాకు ఎంతో ఇష్టం. ఎప్పటి నుంచో రామారావు ప్రభుత్వం నుంచి తెలుపుతున్నాము. నిరుద్యోగ యువతకి స్కిల్ డెవలప్మెంట్ తరహాలో ఆయన విజన్ బాగా పనిచేస్తుంది. ముందుగా సీఎంగా తొలి సంతకం డిఎస్సీ మీద పెట్టడం చాలా ఆనందకరంగా ఉంది. 16,000 పైచీలకు డిఎస్సీ ఉద్యోగాలను నిరుద్యోగులకి అందించిన నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా నిరుద్యోగుల నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు అనే విధాలు ధన్యవాదాలు తెలుపుతున్నాం. యువతకి భవిష్యత్తు లేదు అనే దిశగా ఉన్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు యువతకి ఆదర్శంగా నిలిచి మెగా డిఎస్సీ రూపంలో వారికి ఆశీర్వదించడం చాలా ఆనందకరంగా ఉంది. ఎంతో మంది యువత వారి భవిష్యత్తు మీద కలలుగంటూ చీకటిలోనే మగ్గిపోతున్నటువంటి వారి ఆశలన్నింటినీ కడదేరుస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు వారి జీవితాల్లో వెలుగు నింపినందుకు చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అనే దాని మీద కూడా సంతకం చేసి యువతకి మంచి భవిష్యత్తుని వారి స్కిల్ డెవలప్మెంట్స్ అందిని భవిష్యత్తులో వారి ఉపయోగాల పరంగా బిజినెస్ పరంగా డెవలప్ చేస్తూ వారి భవిష్యత్తుకి మంచి బాటలు వేస్తూ ఈ రోజు దాని మీద సంతకాలు చేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే ప్రజలకి నేనున్నానని హామీలతో నిరూపించుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తుని అంధకారం నుంచి విముక్తి చేసిన దానికి ముందుగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే విధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఆయన సూచనల మేరకు ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ వారికి అండగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ముఖ్యమైన హామీలలో 5ంటిపై నిన్న ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం చేస్తూ 5 హామీలపై సంతకాలు పెట్టినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ రోజున 16,347 మందికి మెగా డిఎస్సీ ద్వారా
ఉద్యోగ కల్పనకై మొదటి సంతకం పెట్టారు. తదుపరి అన్నా క్యాంటీన్ని పేద బడుగు బలహీన వర్గాలు ఈ రోజున పట్టణంలో వివిధ రకాలైనటువంటి పనుల నిమిత్తం గవర్నమెంట్ ఆఫీసులకు వచ్చినప్పుడు వారికి హోటల్కి వెళ్ళి తినాలంటే వారు మొయ్యలేని భారం. దానికోసం 2014వ సంవత్సరం నందు ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ని గత ప్రభుత్వం మూర్ఖత్వంతో మూసివేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. తిరిగి అన్నా క్యాంటీన్ని పునరుద్ధరించడానికి ఇంకొక సంతకం పెట్టినటువంటి విషయం మన ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ గవర్నమెంట్. అదేవిధంగా ముఖ్యంగా పేదలకు ఇచ్చేటువంటి పెన్షన్ అవ్వాతాతలకి, అదేవిధంగా అంగవైకల్యం ఉన్నటువంటి దివ్యాంగులకు ఇస్తున్నటువంటి 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేస్తూ ఆ రోజు మాట ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున దానిపై సంతకం పెట్టారు. 3,000 4,000 చేయడమే కాకుండా 3 నెలల నుంచి 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఈ నెల 1వ తేదీనే ఇంటి వద్దకే పెన్షన్ ఇచ్చే వసతి కల్పించి అదనంగా కలిపి 10,000 రూపాయలుగా 12,000 రూపాయలుగా అది 1వ తారీఖున ప్రతి ఇంటి వద్దకు పెన్షన్ ఇచ్చారు. అదేవిధంగా ఈ రోజున నిరుద్యోగ యువత ఎటువంటి నైపుణ్యం లేక ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. నైపుణ్య కల్పన కోసం ఇంకొక సంతకం చేశారు. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాలనే ఒక కోరికతో స్కిల్ డెవలప్మెంట్ ప్రవేశపెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఆ స్కిల్ డెవలప్మెంట్ ను మూసివేశారు. స్కిల్ డెవలప్మెంట్ ని యువతకు అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఇంకొక సంతకం స్కిల్ డెవలప్మెంట్ మీద, నైపుణ్య శిక్షణ మీద పెట్టినటువంటి విషయం మనందరం చూసాం. అదేవిధంగా ఏదైతే రైతులకి, మధ్యతరగతి ప్రజలకి కలిగినటువంటి భూమి మీద హక్కుని హరించే విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వ హయాంలో. దాన్ని మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చాం. అటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అధికారంలోకి వచ్చినట్టు వెంటనే దాన్ని రద్దు చేస్తామని చెప్పారు. ఆ రద్దుపై ఇంకొక సంతకం చేశారు. ఏదైతే మాట ఇచ్చామో తెలుగుదేశం పార్టీ ఏ కూటమి అధికారంలోకి వచ్చిందో ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈ రోజున ముఖ్యమైనటువంటి 5 పథకాలపై సంతకం చేయడం జరిగింది. ఇదే విధంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి మిగతా అన్ని పథకాలు కూడా అమల్లోకి త్వరలోనే వస్తాయి. రాష్ట్ర మంత్రివర్గం ఏర్పాటు చేసిన తర్వాత మంత్రివర్గంలో ఆ నిర్ణయం తీసుకుని మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా ప్రతి ఇంటికి, పేద ఇంటికి సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కానీ, ఇవి 2 కూడా త్వరలోనే అందుబాటులోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వస్తున్నాయి. ఈ అరాజక అవినీతి పరిపాలన అందించడానికి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక వరంలాగా ఈ రోజున ప్రజలు తీర్పిచ్చారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమాలపై, అన్యాయాలపై, అవినీతిపై విసుగు చెందినటువంటి ప్రజలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మధ్యతరగతి ప్రజలు, పేద బడుగు బలహీన వర్గాలు, ఒకరు అనేది లేదు, ఒక వర్గం లేదు, ఒక కులం లేదు, ఒక మతం లేదు. పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపినటువంటి విషయం మనం అందరం చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అజెండాతో ఎన్డీఏ కూటమిలో ఎన్డీఏ నాయకులైనటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం ఈ రోజున కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారి యొక్క నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి పేద ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా
మంచి కార్యక్రమం ముందు కూడా తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున పెన్షన్లు తీసుకున్నటువంటి పెన్షన్లు, అదేవిధంగా నిరుద్యోగ యువత ఈ రోజున డిఎస్సికి ప్రిపేర్ అయిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు, అదేవిధంగా రైతులు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి రైతులు ఈ టైటిలింగ్ యాక్ట్ తీసేయడం వల్ల సంతోషంగా ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నిటిపై మా నాయకులు, కావలి నియోజకవర్గ శాసనసభ్యులు ఈ రోజున దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ రోజు ఉదయం బ్రిడ్జి సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఈ కార్యక్రమాలన్నిటిపై ప్రజలకు వివరిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయమని ఆదేశించడం జరిగింది. ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులు, పెన్షన్దారులు, అదేవిధంగా రైతులు, అదేవిధంగా నిరుద్యోగ యువత అందరూ కూడా ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని హర్షిస్తూ సంతోషంగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేస్తున్నాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలతో పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ, మా ప్రీతమ నాయకులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క సూచనల మేరకు, ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గం పట్టణం కూడా మునుముందు అభివృద్ధి తీసుకెళ్లిపోయేదానికి మేమందరం కూడా కంకణబద్దులై ఉన్నామని మూలకంగా తెలియజేసుకుంటూ, ముందుగా పెన్షన్లు తీసుకున్నటువంటి